అలా కింద పడ్డ స్వప్నని సుజాత హాస్పిటల్కి తీసుకొని వస్తుంది. అప్పుడు సుజాత స్వప్నని ఇలా అడుగుతుంది, ఎవరండి మీరు? ఏమైంది? రోడ్డు మీద అలా పడిపోయి ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీకేదో యాక్సిడెంట్ అయినట్టుంది. మీకేం గుర్తులేదా? అదా, ఏదో ఆలోచించుకుంటూ అలా రోడ్డు దాటుతూ ఉంటే ఏదో బైక్ వచ్చి గుద్దింది. అంతవరకే నాకు గుర్తుంది. తర్వాత తలకి చిన్న దెబ్బ తగిలి పడిపోయాను. చాలా థ్యాంక్స్ అండి, నన్ను చూసి నాకింత సహాయం చేసి హాస్పిటల్కి కూడా తీసుకొని వచ్చినందుకు. సరేనండి, మీ వాళ్ళ నెంబర్ ఏదన్నా ఉంటే నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఎందుకంటే డాక్టర్ గారు మీకు 2 రోజులు రెస్ట్ కావాలని చెప్పారు. అప్పుడే కానీ మీకు రక్తం చాలా పోయింది కదా, అందుకే. మీరు ఏదైనా నెంబర్ ఇస్తే నేను కాల్ చేసి మీ వాళ్ళని రమ్మని చెప్తాను. మా వాళ్ళంటే ఇక్కడ నాకెవరూ లేదండి. మా వాళ్ళందరూ విదేశాల్లో ఉంటారు. నేను నన్ను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చేసరికి తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్ను మర్చిపోయాను అని చెప్పాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా జరుగుతున్న క్రమంలోనే ఏదో ఆలోచిస్తూ ఇలా సతమతమవుతూ ఉన్నాను. సరే, ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకో మిమ్మల్ని చూస్తే నా సొంత మనిషిలాగా అనిపించారు. అందుకే నా మనసులో ఉన్న మాటలన్నీ మీతో చెప్పాను. నా గురించి తప్పుగా అనుకోకండి. ఇక మీరు వెళ్ళండి, నేను ఏదో ఒకటి చేస్తాను. స్వప్న చెప్పే మాటలు సుజాతకి నచ్చకపోయినా తనని తన వాళ్ళలా ఫీల్ అవుతుంది అన్న విషయం సుజాతకి చాలా బాగా నచ్చుతుంది. అందుకే సుజాత ఇలా అంటుంది, చూడమ్మా, నేను నీకు అక్కలాంటి దాన్ని. నీకొక విషయం చెప్తాను, వింటావా? అదేంటండి, నాకింత సహాయం చేశారు, మీరు చెప్తే నేనెందుకు వినను? ఏంటో మొహమాటం లేకుండా చెప్పండి. అది ఏం లేదు, నువ్వేదో సమస్యల్లో ఉన్నానంటున్నావు, పైగా ఒంటరిగా ఉంటున్నానంటున్నావు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలం. అందుకే నువ్వు నాతో పాటు వచ్చి ఒక 2 రోజులు మా ఇంట్లో ఉండి నీ ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత నీ సమస్యలన్నీ చూసుకోవచ్చు కదా. అయ్యో, నా కోసం మీరింత ఇబ్బంది పడడం ఎందుకండి? ఇప్పటికే మీరు నాకు చాలా సహాయం చేశారు. మీ సమయాన్ని చాలా వృధా చేసుకున్నారు. వద్దులేండి, మీ ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా. అలా ఏమీ లేదు. మీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తుందేమో నేను రావడం వల్ల అని ఆలోచిస్తున్నాను. మా ఇంట్లో అలాంటి సమస్యలు ఏవీ రావు. మా అత్తయ్య చాలా మంచివారు. నేనేది చెప్పినా చాలా బాగా అర్థం చేసుకుంటారు. అలాగే మా వారు కూడా, ఆయన కూడా చాలా మంచివారు. ఎవరిని పన్నెత్తి ఒక్క మాట కూడా అనరు. నాకు మంచి అత్తారిల్లు దొరికింది. నీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా నీ ఆరోగ్యం సరయ్యే వరకు ఒక 2-3 రోజులు మా ఇంట్లో ఉందువు కానీ. నీ సొంత అక్కే అంటే రానంటావా? నన్ను నీ సొంత మనిషి అన్నావు, అడగకుండానే నీ మనసులో బాధంతా చెప్పావు. ఇప్పుడు నువ్వు కాదు అంటే నేను కూడా చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అన్న సుజాత మాటలకి స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా స్వప్న సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇద్దరూ కలిసి సుజాత వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. సుజాత ఇంకా స్వప్న ఇద్దరూ కలిసి రావడం రమేష్ దూరం నుంచి చూస్తాడు. రమేష్కి ఒక్క క్షణం భూమంతా కంపించినట్లు అవుతుంది. తన కళ్ళు చూస్తుంది నిజమేనా అని తేరిపారా చూస్తాడు. కొంప తీసి స్వప్న సుజాతకి నిజం చెప్పి గొడవ చేయడానికి వచ్చిందా, అసలు ఎందుకు వచ్చింది అనే విషయం రమేష్కి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడే సుజాత రమేష్ని ఇలా రమ్మని అడుగుతుంది. అప్పుడు కాంతమ్మ ఇలా అంటుంది, ఏందే కోళ్ళ, ఉదయమనంగా గుడికి వెళ్ళొస్తానని వెళ్ళావు, ఇంతవరకు రాలేదు. నీ ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళావు. అబ్బాయి నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పాలి కదే. ఎంత కంగారు పడ్డామో నీకు తెలుసా? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరే? అప్పుడు సుజాత జరిగిందంతా
అత్త ఇంకా భర్తకి చెప్తుంది. అప్పుడు రమేష్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. ఇదంతా చూస్తున్న స్వప్న రమేష్ ఇంట్లో ఏమీ చెప్పలేదని అర్థం చేసుకొని సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటుంది. రమేష్ ఎవరో తనకు కూడా అసలే తెలియనట్లుగా. ఇలా రమేష్ స్వప్న మనసులో కంగారు పడుతూ ఉంటారు. కానీ స్వచ్ఛమైన మనసు గల సుజాత మాత్రం ఇలా అంటుంది. అత్తయ్య, పాపం తనకిక్కడ ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగోలేదు. 2 రోజులు మన ఇంట్లో ఉండి వెళ్తుందని తీసుకొచ్చాను. అప్పుడు స్వప్న అందరికీ నమస్కారం చెప్తుంది. తనను పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత రమేష్ అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించి తనకేదో పనుందని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత రమేష్ సుజాతతో ఇలా అంటాడు. సుజాత, ఎందుకు ఇలా లేనిపోని తలనిప్పి నెత్తి మీద వేసుకుంటావు? అప్పుడప్పుడు అతి మంచితనం కూడా మనకి చెడే అవుతుంది. ఆ అమ్మాయిని హాస్పిటల్లో చూయించావు. అట్నుంచటే వాళ్ళ ఇంటికి పంపించకుండా ఎందుకు మన ఇంటికి తీసుకొచ్చి పెట్టావు? చూసిన వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? అదేంటండి, మీరు కూడా ఇలా మాట్లాడతారు? ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంటే అలా ఎలా వదిలేస్తాము? అది మనకి తెలిసి ఆ అమ్మాయిని ఎవరో ఒకతను ప్రేమించాడంట. ఆ అమ్మాయిని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడంట. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి కోసమే ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడుతుందంట. నన్ను చూస్తే తన అక్కలా అనిపిస్తున్నాను అని నాతో అన్ని విషయాలు పంచుకుందండి. అందుకే ఆ అమ్మాయిపై నాకు జాలి వేసి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొని వచ్చాను. ఏమో సుజాత, నువ్వు ఏ పని చేసినా నాకు నచ్చుతుంది. కానీ ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొని రావడం మాత్రం నాకు నచ్చలేదు. అబ్బా, ఏం కాదులేండి, 2 రోజులే కదా, అలా ఉండి ఇలా వెళ్ళిపోతుంది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళమంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఇంకా ఎంత చెప్పినా సుజాత మాట వెనకపోవడంతో చేసేదేమీ లేక సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్. అంతలో అత్తగారు కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏందే కోళ్ళ, ఏమైంది? అబ్బాయి ఏంది నీతో మాట్లాడుతున్నాడు? అదేం లేదులే అత్తయ్య. ఆయన ఆ అమ్మాయి ఇంట్లో ఉండడం అవసరమా అని అడుగుతున్నారు. దానికే సమాధానం చెప్తున్నాను. వాడు మొదటి నుంచి అంతేనే, ఆడాళ్ళకి చాలా దూరంగా ఉంటాడు. అందుకే వాడికి ఆ అమ్మాయి ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. సరేలే, 2 రోజులే కదా, వాడే సర్దుకుంటాడులే. నువ్వు వెళ్ళి ముందు ఆ అమ్మాయికి తినడానికి ఏమన్నా కావాలేం కనుక్కోవే. సరే అత్తయ్య, నేను ఉదయం అనగా వెళ్ళి ఇప్పుడే వచ్చాను. మీరు నా కోసం ఎదురు చూసి భోజనం కూడా చేసుండరు. మీ గురించి నాకు తెలుసు కదా. ముందు పదండి, మీకు భోజనం పెడతాను. అబ్బా, ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చావు కదే, ఇప్పుడు నాకేమీ కంగారు లేదు. నేను వెళ్ళి తింటానులే. కానీ ముందు ఆ అమ్మాయికి ఏం కావాలో చూసుకో. ఇంటికి వచ్చిన అతిథులకి మర్యాదల్లో ఏం తక్కువ కాకూడదే. ఎల్లు, నేను తింటానులే. కానీ అక్కడి నుంచి సుజాత స్వప్న గదికి వస్తుంది. ఏంటి స్వప్న, నీకు గదంతా సౌకర్యంగా ఉందా? ఉదయం అనంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. ఏమన్నా తిన్నావో లేదో? నీకోసం ఏమన్నా తీసుకొస్తానుండు. అదేమీ లేదక్కా, నాకు ఈ గది చాలా సౌకర్యంగా ఉంది. మా ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇంకా నాకు అసలు ఆకలి అవ్వడం లేదు. ఇప్పుడేం వద్దులే అని స్వప్న చెప్తున్నా కానీ వినకుండా ఏమన్నా తినడానికి తీసుకొని వస్తానని సుజాత వంటగదిలోకి వెళ్తుంది. అలా సుజాత వెళ్ళి వచ్చేసరికి ఆ గదిలో రమేష్ ఉంటాడు. రమేష్, స్వప్న ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రమేష్, ఇలా వచ్చావు? మీ ఆవిడ చూస్తుంది. ఎప్పటికైనా నేను ఇంటికి రావాల్సిందాన్నే కదా. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీ ఆవిడే నన్ను మీ ఇంటికి తీసుకొచ్చింది. స్వప్న, నేను నీకు చెప్పాను కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని. మళ్ళీ ఎందుకు ఇలాంటి వేషాలు వేస్తున్నావు? అసలు నీకు మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? మర్యాదగా రేపు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంట్లో ఎలాంటి గొడవ చేసినా మర్యాదగా ఉండదు. నేనేమి మీ ఇంటికి కావాలని రాలేదు. మీ ఆవిడ తీసుకొస్తేనే వచ్చాను. ఆవిడ వెళ్ళమంటేనే వెళ్తాను. మధ్యలో ఎవరు చెప్పినా వినను.
అని అంటుంది స్వప్న. కానీ ఇదంతా సుజాత చూస్తుందే కానీ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మాత్రం సుజాత వినదు. ఎందుకంటే రమేష్పై సుజాతకి చాలా నమ్మకం ఎక్కువ. వచ్చేసరికి గదిలో సుజాత కంగారు పడుతూ నిలబడి ఉంటుంది. రమేష్ ఇలా అంటాడు, ఏమైంది సుజాత, ఎందుకు అలా ఉన్నావు? అదేమీ లేదండి. మీరెందుకు స్వప్న రూమ్లోకి వెళ్ళి వస్తున్నారు? స్వప్న మీకు ఇదివరకే తెలుసా? ఆ, స్వప్న, తన పేరు స్వప్న. ఆ, తను నాకెవరో తెలీదు. అమ్మ చెప్పింది ఇంటికొచ్చిన అతిథుల్ని మర్యాదలు చేయాలని, వాళ్ళ బాగోగులు చూసుకోవాలని. అందుకే రూమ్ అంతా నచ్చిందా లేదా, ఇక్కడ మీకు వాతావరణం బాగానే ఉందా అని అడగడానికి వెళ్ళాను అంతే. అమ్మయ్య, అంతేనా? ఇంకా మీరెక్కడ స్వప్నని పంపించమంటే పంపించలేదని, వెళ్ళిపోమని తనకి చెప్పడానికి వెళ్ళారు అని నేను చాలా కంగారు పడ్డానండి. అందుకే అడిగాను. సరేనండి, పదండి, మీకు భోజనం పెడతాను. అలాగే స్వప్నకు కూడా భోజనం పెట్టాలి. అప్పుడు రమేష్ మనసులో ఇలా అనుకుంటాడు, సుజాత, నువ్వెంత పిచ్చిదానివి. తనెవరో తెలిస్తే కనీసం తనని నీ ఇంటి ఛాయలకు కూడా రానివ్వవు. సరే, ఏమన్నా చేసుకో అని పైకి మాత్రం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుజాత కిచెన్లో ఏదో వంట చేస్తూ ఉంటుంది. అక్కడికి స్వప్న వస్తుంది. ఏం చేస్తున్నావక్క? ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అది ఆయనకిష్టమని దోశలు వేస్తున్నాను చెల్లి. ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంది. రా కూర్చో, నీకు కూడా దోశలు వేసి పెడతాను. అదేంటక్క, ఆయనకి పెసరట్టంటే ఇష్టం కదా, నువ్వేంటి దోశలు వేస్తున్నావు? అంటే ఎవరికైనా పెసరట్టు అంటే ఇష్టం ఉంటుంది కదా, అందుకని అలా అన్నానక్క. అదేంటి అంత ఖచ్చితంగా పెసరట్టు అంటే ఇష్టం అని చెప్తున్నావు? మా ఆయనకి ఏది ఇష్టమో నీకెలా తెలుసు అని అనుమానంగా అడుగుతుంది సుజాత. అదేం లేదక్క, నేను నార్మల్గానే చెప్తున్నాను. చెప్పాను కదా, ఎవరికైనా పెసరట్టు అంటేనే ఎక్కువ ఇష్టంగా ఉంటుందని. కానీ సుజాతకి అదంతా నమ్మాలనిపించలేదు. ఎందుకంటే స్వప్న చాలా గట్టిగా చెప్తుంది రమేష్కి పెసరట్టు అంటే ఇష్టమని. మళ్ళీ ఏంటి ఏదో క్యాజువల్గా చెప్పాను అంటుంది అని. అప్పుడు సుజాత ఒక నిర్ణయం తీసుకుంటుంది, స్వప్న మనసులో ఏముందో తెలుసుకోవాలని. సరే స్వప్న, నేను పెసరట్టు మినపట్టు రెండూ వేస్తాను, ఆయన ఏం తింటాడో చూద్దాం. సరే అక్క, నేను బయట హాల్లో ఉంటాను అని కంగారుగా స్వప్న బయటకు వస్తుంది. సుజాతకి ఎక్కడ నిజం తెలిసిపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుందో అని. అప్పుడు తను పని అంత ఈజీగా అవ్వదు అని భయపడుతుంది. ఆ తరువాత సుజాత టిఫిన్ ప్లేట్ రమేష్ ముందు పెడుతుంది. రమేష్ వెంటనే సంతోషంగా మినపట్టు తింటూ ఇలా అంటాడు, ఏంటిది, మినపట్టులా లేదే, పెసరట్టా? పెసరట్టు అంటే నాకు చాలా ఇష్టం. నా ఇష్టాలు నీకు భలే తెలుస్తాయి సుజాత. నేను నీకెప్పుడు నాకు పెసరట్టు అంటే ఇష్టమని చెప్పలేదు కదా. కాలేజ్ డేస్లో నేను రోజు పెసరట్టు తినే కాలేజీకి వెళ్ళేవాడిని. నాకు చాలా ఇష్టం పెసరట్టు. మా అమ్మకేమో పెసరట్టు చేయడం రాదు. బయట హోటల్లోనే తినేవాడిని. ఇన్నాళ్ళకి తింటున్నాను. ఇదంతా చూసిన సుజాతకి అనుమానం చాలా బలపడుతుంది. స్వప్నేమో రమేష్కి పెసరట్టు అంటే ఇష్టమనడం, రమేష్ పెసరట్టుని లొట్టలేసుకుంటూ తినడం. నేను కాదండి, స్వప్న చెప్పింది మీకు పెసరట్టు అంటే ఇష్టమని. మీరు ఒకరికొకరు పరిచయం లేదు, కానీ స్వప్నకి మీ ఇష్టాలేంటో బాగా తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది. అదేంటి, పెసరట్టు నువ్వు వేయలేదా? సరే సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుందని రమేష్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలనుకుంటాడు. అయ్యో, అదేంటండి, మీకు ఇష్టమైన పెసరట్టు చాలా రోజుల తర్వాత మీ ముందుంది. అలా సగంలోనే వదిలేసి వెళ్తానంటారే, పూర్తిగా తిని వెళ్ళండి అని వెటకారంగా అంటుంది సుజాత. అప్పుడు రమేష్ ఇలా అంటాడు, సుజాత, నాకు ఇదివరకు పెసరట్టు ఇష్టమే, కానీ ఇప్పుడేంటో తినాలనిపించడం లేదు.
ఈ రోజు నుంచి నాకు పెసరట్టు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొంతమంది కోసం కొన్ని అలవాట్లు వదులుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే నేను పెసరట్టు ఈ రోజు నుంచి తినాలనుకోవడం లేదు అని చెప్పి మామూలు దోశ తిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన సుజాతకి మనసులో అనుమానం చాలా బాగా బలపడుతుంది. స్వప్న చెప్పింది కొంపతీసి మా ఆయన గురించి కాదు కదా? మా ఆయన కూడా నన్ను ఇష్టం లేదు అంటూనే పెళ్లి చేసుకున్నాడు. మా పెళ్ళయి 2 నెలలు. స్వప్న నాకు చెప్పిన కథలో తను ప్రేమించిన వాడికి పెళ్ళయి 2 నెలలు. తను ప్రేమించినవాడు తన భార్యని కావాలనుకుంటున్నాడు అని చెప్పింది. మా ఆయన కూడా ఇండైరెక్ట్గా నన్ను కావాలనుకుంటున్నాననే చెప్పాడు. అసలేం జరుగుతుంది? తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.